ప్రైజ్ ద లార్డ్. నిశీదిమయమైన ఆస్బర్గ్లో సువార్త వెలుగు కనపరచుట క్రైస్తవ హతసాక్షులకే సాధ్యమైంది. ప్రత్యేకంగా ఒక స్త్రీ కాదు ఒక వేశ్య తన పాపమును విడిచి క్రీస్తు ప్రేమకు ఆశ్చర్యపోయి క్రైస్తవురాలుగా మారి క్రీస్తు సువార్త అను కాడి క్రింద ఇమర్చబడి క్రైస్తవ హతసాక్షిగా ప్రాణమును విడుచుటలో సజీవ దహనం చేయబడిన విశ్వాస వీర వనిత ఆఫ్రా. విశ్వాస జీవితము, ఆమె తెగింపు, ధైర్య సాహసాలను గూర్చి తెలుసుకొని మన విశ్వాసమును దృఢపరుచుకుందాం, దేవుణ్ణి మహిమపరచుదాం. మూడవ శతాబ్ద చివరిలో ఇరుకైన ఆస్బర్గ్ వీధులలో చల్లని గాలి వీచింది. చీకటి బ్రతుకులు, చేదైన అనుభవాలతో జీవోత్సవాలుగా బ్రతుకుతున్న వారి గుండెల్లో వెలుగు రేఖ ప్రసరించిన రోజు. అదే ఆఫ్రా రక్షింపబడి క్రైస్తవురాలుగా మార్చబడిన రోజు. ఆఫ్రా, ఆమెకు సెయింట్ ఆఫ్రా, సిస్టర్ ఆఫ్రా, ఆఫ్రా ఆఫ్ ఆగ్స్బర్గ్ అను పలు పేర్లున్నవి. ఆఫ్రా అందరిలాంటి అమ్మాయి కాదు. ఆమె జీవితము పరిమళించిన పుష్పము వంటిది కాదు, పాన్పుపై నలిగిపోయిన పువ్వు వంటిది. ఆమె ఒక అన్య కుటుంబమునకు చెందినది. వారి తల్లిదండ్రులు సైప్రస్ నుండి ఆగ్స్బర్గ్కు వలస వచ్చినవారు. 3వ శతాబ్దం చివరిలోనూ 4వ శతాబ్దం ప్రారంభంలోనూ రోమన్ సామ్రాజ్యం సైనిక మరియు ఆర్థిక ఒత్తిళ్లను మాత్రమే కాకుండా లోతైన ఆధ్యాత్మిక సంక్షోభాన్ని కూడా ఎదుర్కొంది. ఆ ప్రాంతంలో పూట గడుపుకున్నటకు వచ్చిన ఆఫ్రా కుటుంబం అక్కడ ప్రసిద్ధిగానున్న వీనస్ దేవతను ఆరాధించడం మొదలుపెట్టారు. కొన్ని రోజులకు ఆఫ్రా జన్మించింది. ఆఫ్రా తల్లి హిలేరియా తన కుమార్తె అయిన ఆఫ్రాను వీనస్ దేవత ఆరాధనకు అర్పించింది. వీనస్ రోమియుల పురాణాల ప్రకారం ఈమె ఒక ప్రేమ దేవత. సౌందర్యము, కోరికలు, కామము, సంతానోత్పత్తి, జయమును అందించు దేవతగా వారు పరిగణిస్తారు. అంతే అందముగా, సౌందర్యంగా ఉండేది ఆఫ్రా. యవ్వనంలోనికి అడుగుపెట్టగానే అందరి కళ్ళు ఆమె మీదనే. పగలు దేవతారాధనలు, రాత్రులు దేవీ దర్శనాలంటూ ఎందరో మగవారు ఆమె గృహమును సందర్శించేవారు. విసిగిపోయిన వీరు వీనస్ దేవి మందిరమును ఆశ్రయించినప్పుడు ఆమె ఇష్టపూర్వకంగా ప్రజల అవసరాలు అనగా శారీరక సుఖమును అందించవచ్చని తీర్పిచ్చారు. ఆమె తల్లి హిలేరియాకి కూడా దీనిలో సమ్మతమే. అలాగున వారు తమ జీవనం కొనసాగించవచ్చని అనుకున్నారు. అటు ప్రభుత్వానికో, ఇటు వీనస్ దేవతా ఆరాధనకో, లేక ఆఫ్రా మరియు తన కుటుంబానికో వీటిలో ఎటువంటి ఆక్షేపణలు లేని కారణాన ఆఫ్రా ఒక వేశ్యగా మారిపోయింది. వారు వేశ్యాగృహమును కూడా నడిపేవారు. ఒక రాత్రికి ఒకరు అని కాదు, అనేకులుగా ఆఫ్రా యొద్దకు వచ్చి వారి కోరికలను తీర్చుకొని వెళ్ళేవారు. ఆఫ్రాకు తాను చేసింది తప్పని గాని, క్రీస్తును గూర్చిన వార్త గాని తెలియదు. కానీ ఎప్పుడూ పైకి చిరునవ్వులొలికిస్తున్న ఆఫ్రాలో ఎన్నో ప్రశ్నలు, తన మీద తనకే చీదరింపు, అసహ్యము, వేదన, ఏదో తెలియని బాధ. నేనొక దాసీని, శారీరక అలసట, నొప్పితో పాటు ఆత్మలో బందీని అని ఒత్తిడిలో సతమతమైపోయేది. ఇలా ఉండగా హింస అనే కాలంలో అనగా క్రైస్తవులు తమ విశ్వాసమును బట్టి హింసింపబడు ఆ శ్రమల కాలంలో డయక్లీషియన్ చక్రవర్తి పరిపాలనలో ఎందరో హతసాక్షులయ్యారు. క్రైస్తవ విశ్వాసులు వారి సంఘ కాపరులను దాచిపెట్టి వేరొక ప్రాంతాలకు తరలించి వారు హతసాక్షులుగా మారేవారు. సంఘం యొక్క ఉద్దేశం కాపరి మరికొందరిని సువార్త వెలుగులోనికి నడిపించాలని, విశ్వాసులు వారు కనుపరుచు తెగింపును చూసి ఇతరులు క్రీస్తు ప్రేమను గ్రహించాలని
మరికొందరు రక్షింపబడుటకు సజీవ సాక్షిగా ప్రాణత్యాగాలు చేయాలన్నదే ముఖ్య ఉద్దేశం. అదే వారి విశ్వాసగమ్యం. అలాంటి కాలంలో బిషప్ నర్సిసియస్ ఆక్స్బర్గ్లోని ఆఫ్రా ఇంటిని ఆశ్రయించినప్పుడు వారు ఆయనను చేర్చుకున్నారు. ఎందరో పురుషుల మాట తీరు, కనుచూపులు, వారు వల్లించు తేనె పలుకులు బాగా తెలిసిన ఆఫ్రాకు బిషప్ నర్సిసియస్ వింతగా అనిపించాడు. రాత్రుళ్ళు తన దగ్గరకు వచ్చి వారి కోరికలను తీర్చుకొని బహుమానాలు, బంగారము, డబ్బు ఇచ్చి ఇది ప్రేమ అని చెప్పిపోయేవారిని చూసిన ఆమెకు ఈ దైవజనుని సహోదర ప్రేమకు ఎంతో వ్యత్యాసం ఉందని 2 రోజుల్లోనే ఆమె పసికట్టింది. మెల్లగా ఆయనతో మాట్లాడడం మొదలుపెట్టింది. మీ మాటలు, నడవడిక, ప్రవర్తన చాలా వ్యత్యాసంగా ఉన్నవి. మరేం పర్వాలేదు, మీకేమీ అభ్యంతరం ఉండదు, మీకిష్టం వచ్చినట్లు మీరుండవచ్చు అని ఆయనతో అనినప్పుడు ఆ దైవజనుడు ఇలా బదులిచ్చాడు. నేను చాలా సంతోషంగా ఉన్నాను, నాకేమీ ఇబ్బందిగా లేదు. సహోదరి, నువ్వు చెప్పు, నువ్వు పైకి కనిపించేంత సంతోషంగా మనసులో కూడా అంతే సంతోషంగా ఉన్నావా అని అన్నారు. దానికి ఆఫ్రా, నాకేం తక్కువ, నేను బాగానే ఉన్నాను అని చెప్పింది. నీ మదిలో మెదిలే ప్రతి ప్రశ్నకు జవాబు దేవుని యొద్ద ఉన్నది. నీకు నెమ్మదినిచ్చి నీ కన్నీటిని తుడిచి నిన్ను దేవుడు ధైర్యపరుస్తాడు అని ఆ దైవజనుడు చెప్పినప్పుడు, దేవుడా, నేను రోజూ ఆరాధిస్తూనే ఉన్నాను, ప్రతి దినము దేవి దర్శనం చేసుకుంటూనే ఉన్నాను, కానీ నా జీవితంలో ఏ మార్పు లేదు. దేవి నాకెప్పుడు దర్శనం ఇవ్వలేదు. అయినా శిలలకు నా బాధ ఏం అర్థమవుతుంది, నా కన్నీరు ఎలా తుడుస్తుంది అని జవాబిచ్చింది. అప్పుడు ఆ దైవజనుడు, నేను మాట్లాడున్నది రాళ్లను గురించి చెప్పుటలేదు కానీ సజీవుడైన దేవుని గురించి చెప్పుచున్నాను అంటూ సువార్తను ప్రకటించారు. ఆఫ్రా, ఆమె తల్లి మరియు ఆ వేశ్యాగృహంలోని మహిళలు యేసుక్రీస్తును గూర్చి ఎప్పుడు విననివారు ఇప్పుడు ఆయన బోధలను విశ్వసించడం మొదలుపెట్టారు. వారి హృదయాలలో ఒక్కసారిగా మార్పు రాలేదు. దినదినము వాక్యము చదువుట వలన వారి ప్రతి ప్రశ్నకు జవాబు ఆ దైవజనుడు విపులీకరించి చెప్పడం వలన యేసుక్రీస్తు ప్రభువారి జనన, మరణ, పునరుద్ధానములను గూర్చి తెలుసుకొనినప్పుడు రక్షణ నొందాలనే కోరిక ఆఫ్రాలో కలిగింది. అయితే ఆమె చేయుచున్న పని పాపము అని తెలుసుకుంది. ఆమె వేశ్యాతనమును బట్టి ఆమె అభ్యంతరపడింది. నాలాంటి నీచురాలిని దేవుడు క్షమిస్తాడా, నన్ను రక్షిస్తాడా అని ఆ దైవజనుని అడిగినప్పుడు తప్పక క్షమిస్తాడు అని, వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ రాళ్లతో కొట్టబడకుండా యేసు ఎలాగూ ఆమెను కాపాడెనో, క్షమించెనో బోధించెను. సమరయ స్త్రీని గూర్చి యేసుక్రీస్తు ప్రభువారి పాదములను కన్నీటితో కడిగి తన తల వెంట్రుకలతో తుడిచిన స్త్రీని గురించి వాక్యమును ఆమెకు బోధించినప్పుడు ఆఫ్రా హృదయం కరిగిపోయింది. కన్నీళ్లతో యేసు పాదాల యొద్దకు చేరింది. విశ్వాసంతో, నన్ను క్షమించి నన్ను రక్షించు దేవా అని తన పాపములన్నిటినీ ఒప్పుకొని గుండెలు పగిలేలా విలపించింది. అదే దినమున ఆమె క్రీస్తు ప్రభువారిని తన దైవంగా, స్వంత రక్షకునిగా అంగీకరించింది. తన మనస్సులో ఎంతో ప్రశాంతత, తన జీవితంలో ఎప్పుడూ అనుభవించనంత సంతోషంతో తన హృదయం నిండిపోయింది. ఆ దైవజనుని ఖచ్చితమైన బోధ వారి హృదయంలో భద్రపరుచుకున్నారు. మరెన్నడూ ఇటువంటి పని చేయవద్దని దైవజనుడు హెచ్చరించాడు. ఆమె కూడా, నిజరక్షకుడైన క్రీస్తు బిడ్డను నేను, ఆయన కొరకు చావనైనా చేస్తాను, కానీ మరెన్నడూ ఇటువంటి నీచమైన పని చేయను అని దేవుని ఎదుట, దైవజనుని ఎదుట తీర్మానం చేసుకున్నది. ఆమెకు బాప్తిస్మం ఇమ్మని ఆ దైవజనుని కోరింది. తొందరపడకుము, విశ్వాసంలో బలపడు. ఏదో ఉత్సాహంతో బాప్తిసం పొంది శ్రమలు, సమస్యలు సంభవించినప్పుడు విశ్వాసంలో తడబాటు జరగకుండా నిన్ను నువ్వు కాపాడుకో అని దైవజనుడు చెప్పినప్పుడు, లేదు, నేను తొందరపడి ఈ నిర్ణయం తీసుకోవడం లేదు, బాగా ఆలోచించి క్రీస్తులో ఉండాలని, ఆయన కొరకే జీవించాలని తీర్మానించుకున్నాను గనుక
నాకు బాప్తిస్మం ఇవ్వండి అని వేడుకుంది. ఆమె నిర్ణయాన్ని గౌరవించి ఆ దైవజనుడు ఆమెకు బాప్తిస్మం ఇచ్చాడు. క్యాథడ్రల్లో కాదు, దేవాలయంలో కాదు, ఆరాధనలు జరుగు స్థలంలోనూ కాదు, ఆమె గృహంలోనే నాటి పరిస్థితులను బట్టి అక్కడే బాప్తిస్మం పొందింది. ఆ నీళ్లు ఆమె శిరస్సును తాకగానే ఆమె దేవుని దర్శనాన్ని పొందుకుంది. నాటి నుండి ఆమె వేశ్య కాదు, క్రీస్తు సంఘములో ఒక అవయవముగా మార్చబడింది. ప్రతి ఉదయం వీనస్ దేవతారాధన చేసే ఆమె గంటలు తరబడి ప్రార్థించడం మొదలుపెట్టింది. మధ్యాహ్నాలు ఇతరులకు సహాయం చేస్తూ క్రీస్తు ప్రేమను కనుపరిచేది. రాత్రుళ్ళు దేవుని లేఖనాలు చదవడం, ఆ దైవజనునితో వారు సంఘముగా కూడి వాక్యమును ధ్యానించడం వంటివితో ఒక వేశ్యాగృహం కాస్త ఆరాధనా స్థలముగా మార్చబడింది. ఆఫ్రా గృహమునకు ఎప్పటికంటే మరి ఎక్కువగా పురుషులు రావడం, ఆమెను పిలవడం, ఇబ్బంది పెట్టడం చేసేవారు. ససేమేర ఆమె ఆ పని చేయను అని చెప్పడంతో వారు ఎంత డబ్బులైనా బంగారమైనా ఇస్తామని చెప్పేవారు. కానీ ఆమె, మీరిచ్చే బంగారము కన్నా విలువైనది నాకు నా జీవితంలో దొరికింది, నాకు అది చాలు, మరేమీ వద్దు అని వారిని పంపివేసేది. కొందరు సణుక్కునేవారు, ఎక్కువ డబ్బుల కోసం బెట్టు చేస్తుంది అని కొందరు. మరికొందరు ఈర్ష్యతో సమయం వచ్చినప్పుడు నీ పని చెప్తా అంటూ మరికొందరు వెళ్ళిపోయేవారు. కొంతమంది అయితే బలవంతంగా ఆమెను కొట్టి ఇంటిలోనికి చొరపడేవారు. కానీ ఆమె తల్లి, ఇతర స్త్రీలు వచ్చి అడ్డుకునేవారు. అలా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ వచ్చారు. ఆఫ్రా మరియు ఆ గృహంలో ఉంటున్నవారు అక్కడ ప్రాంతంలో దొరికే మొక్కలు, మూలికలతో పసర వైద్యం చేయడం మొదలుపెట్టారు. ప్రత్యేకంగా మహిళలు పురుషుల వాంఛలకు బలి అయి గాయపరచబడిన వారికి చికిత్స చేసేది. శరీర గాయములకు మందు వేస్తూ మనసులో ఉన్న గాయాలకు కూడా మందు వేసేది. క్రీస్తు వాక్యమును ప్రకటించేది. ఇలా కొన్ని నెలల పాటు ఆ దైవజనుడు వారిని స్థిర విశ్వాసంలోనికి నడిపించి వేరొక ప్రాంతానికి తరలిపోయెను. సువార్త బాధ్యతను ఆఫ్రాకు అందచేసి ఆమెను ఆ దైవజనుడు అభిషేకించెను. నాటి నుండి ఆఫ్రా మరింతగా సువార్త సేవను కొనసాగించెను. అయితే బహిరంగంగా కాదు, చాటునే చేసేది. ప్రతిరోజు ఆ మార్గము గుండా పోవువారు మాటల్లో క్రైస్తవులు హింసింపబడి హతసాక్షులవుతున్నారు అనే వార్తలు వారి చెవిలో పడేవి. ఆఫ్రా కోరి ఎటువంటి గొడవలు పెట్టుకునేది కాదు. కానీ తన విశ్వాసమును బహిరంగంగా ఒప్పుకొనే పరిస్థితి వస్తే ఎంత కష్టమైనా వెనుకాడను అనే దృఢత్వం ఆమెలో ఉన్నది. నా దాకా వచ్చేంతవరకు నాకు సమయం ఉన్నది, అంతలో నేను అనేకులకు క్రీస్తు సువార్తను ప్రకటించాలనే మంట ఆమె మనస్సును దహించి వేస్తూ ఉండేది. ప్రతిరోజు కనీసం 3 సువార్తను ప్రకటించేది. వారిలో ఎవరిని బలవంత పెట్టేది కాదు. సువార్తను అందించి ఆలోచించండి అని చెప్పేది. వారికి ఇష్టమైతే మరలా వచ్చి దేవుని మాటలు వినండి అని చెప్పేది. ఆమె బైబిల్లోని ఎన్నో అధ్యాయాలను కంఠతం చేసింది. ప్రత్యేకంగా కొండ మీద ప్రసంగం, క్రీస్తు చేసిన అద్భుతాలు, బోధలు బాగా నేర్చుకున్నది. అవే ఇతరులకు బోధించేది. ఇలా సాగుతున్న ఆమె జీవితంలో ఒక వ్యక్తి ఆమె అందానికి బానిసగా మారిన ఆ వ్యక్తి ఆమె అతన్ని నిరాకరించడం ఓర్చుకోలేనివాడు. వెళ్ళి రోమా ప్రభుత్వ అధికారికి ఆమె దేవీ ఆరాధన చేయడం లేదని, క్రైస్తవురాలుగా మారిపోయిందని ఫిర్యాదు చేశాడు. ఇక ఒకానొక దినమున ఆమెను విచారణకు పిలిపించారు. అక్కడ విచారించు న్యాయాధిపతి గాయస్. అది డయక్లీషియన్ పరిపాలనా కాలం. క్రైస్తవులు రోమా సామ్రాజ్యం అందంతటా హింసింపబడు కాలం. ఆఫ్రా ఎంతో సౌందర్యవతి కావడంతో గాయస్ ఒక చిన్న క్షమాభిక్షతో ఆమెను విడిచిపెడదాం అని అనుకున్నాడు. గాయస్ ఆఫ్రాను ప్రశ్నించడం మొదలుపెట్టాడు. ఆఫ్రా, వీనస్ దేవి ఆరాధనను ఎందుకు ఆపివేశావు అని అడిగాడు. ఆక్స్బర్గ్ ప్రజలంతా అక్కడ సమావేశమయ్యారు గనుక
అది ఒక మంచి అవకాశంగా ఎంచుకొని సువార్తను ప్రకటించాలని తీర్మానించుకుంది ఆఫ్రా. ఆ ప్రశ్నకు జవాబుగా కన్నులుండి చూడలేని, నోరుండి మాట్లాడలేని, నిత్యము పూజలందుకొని నా బాధను తీర్చలేని బండను ఆరాధించుట కంటే జీవము గల దేవుని ఆరాధించాలనుకున్నాను. అందుకే వ్యర్థ ప్రయత్నాలను నిలిపివేశాను అని ఎంతో వినమ్రతతో సమాధానమిచ్చింది. అయితే నీవు క్రైస్తవురాలివా? అది అన్యమతం కాదా? మన కట్టుబాట్లు తెలుసు కదా, క్రైస్తవులకు శిక్ష తప్పదు అని న్యాయాధిపతి అన్నాడు. అవును, నేను క్రైస్తవురాలినే. ఘోర పాపినైన నన్ను అందరూ చీదిరించుకున్నారు, వారి అవసరాలు తీర్చుకున్నారు. కొన్నిసార్లు జంతువుల కన్నా హీనంగా ప్రవర్తించారు, గాయపరిచారు. కానీ నన్ను ప్రేమించి నా కొరకు సిలువ వేయబడి నన్ను తప్పించి నా స్థానంలో బలి అయిన యేసు దేవుడని తెలుసుకున్నాను. అందుకే ఆయన ఆరాధికురాలనయ్యాను అని చెప్పింది. నీవు చేస్తున్నది పాపం కాదా? దేవిని వదిలి అన్య మతమును ఆశ్రయించుట న్యాయమా అని అడిగాడు ఆ న్యాయాధిపతి. ఏది న్యాయము? దేవీదాసినైన నన్ను గాయపరిచి నాతో శయనించి నన్ను వేశ్యగా చేసి అంతా ఆమె ఇష్టమే అని తీర్పిచ్చినదా న్యాయము? దేవి పేరుతో నా జీవితమును నాశనం చేయుట న్యాయమా? ఒకరితో కాక పలువురితో శయనించుట పాపం కాదా? అది పాపము అని తెలియచెప్పినది బైబిల్. నాకు క్షమాపణ ఉన్నది అని తెలియచేసింది బైబిల్. నన్ను క్షమించి రక్షించినది నా క్రీస్తు ప్రభువారు గనుక ఆయననే ఆరాధిస్తాను అని సమాధానమిచ్చింది. ఆమె మాట్లాడినది న్యాయమే అని గాయస్కి అనిపించి, సరే, నీ విశ్వాసం నీది, నీవు ఎలాగైనా ఉండవచ్చు, ఎవరినైనా ఆరాధించవచ్చు, అది నీ వ్యక్తిగతం. వీనస్ దేవి మందిరంలో నీ సేవలు ప్రశంసనీయం గనుక నీవు ఒక్కదానివే యేసును అనుసరించుటకు మేము అనుమతిస్తాము. అయితే మన ప్రభుత్వం మేరకు కట్టుబాట్ల ప్రకారము నీవు మరలా వీనస్ దేవికి ధూపార్తిని ఇవ్వాలి. అలా చేసినచో నీవు సంతోషంగా జీవించవచ్చు, నిన్ను ఎవ్వరూ ఇబ్బంది పెట్టరు అని గాయస్ అన్నాడు. ఆఫ్రాకు మాత్రం అస్సలు ఇష్టం లేదు. వీనస్ దేవతకు నేను ధూపార్తిని ఇవ్వను, నేను యేసును తప్ప మరెవ్వరిని ఆరాధించను అని చెప్పడంతో గాయస్కు కోపం వచ్చింది. నీవు నా మాటకే ఎదురు చెప్తున్నావా? అయితే నీకు జైలు శిక్ష తప్పదు. అక్కడ బాధపడితే అప్పుడు తెలిసొస్తుంది. ఎప్పుడైనా నీ మనస్సును మార్చుకుంటే చెప్పు, నీవు విడుదల నొందుతావు. దేవికి ధూపార్తిని చేసి బ్రతికి పొమ్ము అని అన్నాడు. నేను చావనైనా చస్తాను గాని దేవికి ధూపార్తిని వెలిగించను అని చెప్పడంతో ఆమెను జైల్లో వేశారు. అక్కడ కూడా ఆమె కీర్తనలు పాడుచు, కొన్నిసార్లు ప్రార్థన చేయుచు మౌనంగా విలపిస్తుండేది. అలా జైల్లో కూడా సువార్తను ప్రకటించడం మొదలుపెట్టింది. అక్కడ కొందరు క్రీస్తును అంగీకరించుట చూచిన చక్రవర్తి ఆమెను అందరూ చూస్తుండగా సజీవ దహనం చేయమని ఆదేశించాడు. దాంతో ఆమెను అందరూ చూస్తుండగా తగలపెట్టుటకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆమెను మరణమునకు అప్పగిస్తున్నామని ప్రజలందరికీ చాటింపు వేసి సమావేశపరిచారు. ఆఫ్రా తల్లి, తన తోటి విశ్వాస సహోదరీలు అందరూ ఆఫ్రాను ఉత్తేజపరిచారు. నీవు చేయుచున్నది చాలా ఉత్తమమైనది. ముందు నీవు, అటు తర్వాత మేము ప్రభువుని కలుసుకుంటాము అని ఆమెతో సంతోషంతో ప్రాణత్యాగమునకు సిద్ధపరిచారు. ఆఫ్రా కూడా నా కొరకు ప్రాణం పెట్టిన యేసు శిష్యురాలను, ఆయన దాసురాలను, నేను నా దేవుని కలుసుకొనుటకు వెళ్ళుచున్నాను, మీరంతా మీ విశ్వాస జీవితమును స్థిరపరచుకోండి అని వారిని బలపరిచింది. ఆమెను కొయ్యకు కట్టివేసి కట్టెలు పేర్చి ఆఖరిగా అడుగుచున్నాం, నీ మనసు మార్చుకో, దేవికి ధూపార్తి వేసి బ్రతికిపో, నీ కుటుంబంతో సంతోషంగా ఉండవచ్చు అని రోమా ప్రభుత్వ అధికారి అన్నాడు.
లూకాసు వార్త 9వ అధ్యాయం 62 ప్రకారము, నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడెవ్వడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. ఈ లోకంలో జీవించుట కొరకు దేవుని రాజ్యమును వదులుకోలేను. క్రీస్తే నా గమ్యము, ఆయనను చేరుకొనుట నాకిష్టము. క్రైస్తవ విశ్వాసం కొరకు మరణించుట నా అదృష్టము. క్రీస్తుపై నాకున్న ప్రేమను ఇలా కనపరచుట నా ధన్యత అని చెప్పి, దేవా నా ప్రభువా, నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను, నీ రాజ్యములో నన్ను చేర్చుకొనుము అని ప్రార్థించింది. రోమా సైనికుడు ఆమె చితిని వెలిగించాడు. ఆమె మాత్రం సంతోషంతో పాటలు పాడుతూ తన ప్రాణమును విడిచి కాలిపోయింది. అది చూసిన క్రొత్త విశ్వాసులలో తెగింపు జీవితం, ఉత్తేజం కలిగింది. అన్యుల్లో కొందరు ఇంతగా ఎలా క్రీస్తును విశ్వసిస్తున్నారు, అసలు ఎవరి క్రీస్తు అని యేసును గూర్చి తెలుసుకొనుటకు, ఆపై వారు ఆయనను అంగీకరించుటకు మొదలుపెట్టారు. ఆఫ్రా బోధలు, ముఖ్యంగా ఆమె మరణమునకు ముందు చేసిన ప్రార్థన, ప్రకటించిన సువార్త విత్తనములు అనేకుల హృదయములలో నాటబడినవి. అటు తరువాత అనేకులు క్రైస్తవులుగా వారి మనస్సులను మార్చుకున్నారు. అటు తర్వాత ఆఫ్రా తల్లి అయిన హిలేరియా, మరో 3 స్త్రీలు కూడా క్రైస్తవ హతసాక్షులుగా మరణించారు. ఆక్స్బర్గ్లో మాత్రం ఆఫ్రా మరణం తర్వాత నుండి వేలల్లో క్రైస్తవుల సంఖ్య పెరిగింది. పాపమును విడిచిపెట్టి క్రీస్తు శిలువ ప్రేమను గ్రహించి క్రీస్తు కొరకు హతసాక్షిగా మారిన ఆఫ్రా జీవితం, నిజ విశ్వాస త్యాగం గణనీయం, ప్రశంసనీయం, క్రైస్తవులకు మార్గదర్శం. నేటి క్రైస్తవులలో అనేకులు నామకార్థంగా జీవిస్తున్నారు, విగ్రహార్పితములు తింటున్నారు, తోటి స్నేహితులతో కలిసి అన్యుల గుళ్లకు వెళ్తున్నారు. క్రైస్తవులు అని పేరు మట్టుకు కానీ అన్ని ఆచారాలు, వాస్తులు, తిథులు, జాతకాలు, ముహూర్తాలు అంటూ అన్నీ పాటిస్తూనే ఉన్నారు. గుర్తుంచుకోండి, ఆఫ్రా వీనస్ దేవతకు ధూపం వేస్తే బ్రతికి ఉండేది, కానీ ఆమె అలా చేయలేదు. ఒకసారి విడిచిపెట్టిన లోకాన్ని మరెన్నడూ కోరుకోలేదు. ఓ క్రైస్తవా, ఇక నీ వంతు. నీవు అన్ని ఆచారాలను అవలంబిస్తూ క్రైస్తవునిగా ఉన్నావా, లేక క్రీస్తును మాత్రమే ఆరాధిస్తున్న నిజ క్రైస్తవుడువా? ఆఫ్రాకు ఉన్న దృఢ నిశ్చయత మనందరిలోనూ ఉండునట్లు మనము ప్రార్థిద్దాం. రోషము గల క్రైస్తవులుగా, నిజ క్రైస్తవులుగా జీవిద్దాం. దేవుడు మిమ్మును దీవించునుగాక.